నిత్యం క్యారెక్టర్ గురించి, చట్టాల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క అంశం గుర్తుపెట్టుకోవాలి. మేము ఎక్కడ కూడా వ్యవస్థల్ని కానీ మీడియా అన్నా కూడా అత్యంత ఎక్కువగా కూడా గౌరవిస్తాం. కానీ ఈ రకంగా పబ్లిక్గా వ్యవస్థను నిర్వీర్యపరుస్తూ చట్టాలను గౌరవించకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని ప్రలోభాలకో అభివృద్ధి పేరో ఏదో చెప్పి అది తప్పు అని తెలిసినా కూడా తీసుకెళ్ళిచ్చి కండువాలు కప్పటం ఎంతవరకు సమంజసం? మరి 34 సంవత్సరాల చరిత్ర ఉంది నాకు, 30 years ఇండస్ట్రీ, నాకు ఉండేది ఒకటే, ఆ క్యారెక్టర్ ఒకటే అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఈ రకంగా తను చేస్తున్నాడు అనేది ఒకసారి అది తను చేస్తున్నటువంటి తప్పు అనేది ఎందుకు తెలుసుకోలేకున్నారు? చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోలేదు. కానీ మీడియా పైన అత్యంత గౌరవమైనటువంటి బాధ్యత ఉంది. మీడియా కూడా అది తప్పు అని చెప్పకుండా పదే ఇది కాదు ఇంకా వెళ్ళిపోతారు అని చెప్పి ఒకటే ప్రసారాలకే ప్రాధాన్యతను ఇవ్వటం ఎంతవరకు సమంజసం? 20 కోట్లు 30 కోట్లు రకమైనటువంటి కోట్లు ఆఫర్ చేస్తున్నాడు. ఈ అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఎందుకు కథనాలు ఎక్కడ కూడా ప్రసారం కావట్లేదో అన్నది ఒక ఆశ్చర్యకరం. పట్టిసీమలో ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది, హెచ్ఎన్ఎస్ఎస్ పేరు చెప్పి కాంట్రాక్ట్లు ఒక్కొక్క ప్యాకేజీని 10 ఇంతలు పెంచి ఏ రకంగా దోపిడీ జరిగినటువంటి మాట అంతా కూడా మేము ఎప్పుడు కూడా మాట్లాడుతున్నా అది ఈరోజు వాస్తవ రూపం దాల్చి ఈ రకంగా అవినీతి డబ్బును పెట్టి ఎమ్మెల్యేలను కొంతు చట్ట వ్యతిరేకమైనా కూడా వాళ్ళతో రాజీనామా కూడా ఆమోదింప చేయకుండా కండవాలు కప్పి ఉప ఎన్నికలు రావు అని చెప్పి బహిరంగంగా చెప్పటం సమంజసమా? ఇదే ప్రజా తీర్పును గౌరవించేటువంటి మనస్తత్వం, ఇదే మీడియా ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలు అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. 1-2 మీడియా సంస్థలు ముఖ్యంగా ఎక్కువగా కూడా వెళ్ళిపోతారు అని చెప్పి ప్రసారాలు చేయటం, ఈ రకంగా పూర్తి అయిపోయాయండి, ఈ రకంగా ప్రసారాలు చేయటం, దాన్ని పోని వాళ్ళను కూడా పేర్లు పదే దాంట్లో రాణించడం సమంజసమా? ఈరోజు కొంతమంది శాసనసభ్యులు వెళ్ళిండొచ్చు, వెళ్ళినంత మాత్రాన మేమేం విశ్వాసం కోల్పోవట్ల పార్టీ పరంగా, మాలో ఎంతో బాధ్యత ఉంది, ప్రశ్నించేటువంటి తత్వం పెంచుకుంటున్నాం, చేసేటువంటి తప్పులు నిలదీసేటువంటి బాధ్యత మేము పెంచుకుంటున్నాం. ఎక్కడ కూడా నాయకుడితో సహా ఏ ఒక్క శాసనసభ్యుడు కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. మా విశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని పోరాడాలని చెప్పి మేమందరూ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో అయితేనేమి, జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపుతాం. ఇది ఒక బాధ్యత. ఏది ఎత్తి చూపకూడదు, ఎత్తి చూపిస్తే మీ అంతు తేలుస్తాం అన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. దీన్ని ప్రజాస్వామ్యం అనరు. ఏ ముసోలిన్ పాలనలో, ముషారఫ్ పాలనలో, లేకపోతే ఎక్కడ తాలిబాన్ పాలన లాగానో ప్రవర్తించేటువంటి విధానం వస్తోంది. ఇది కరెక్ట్ కాదు. దైవం చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉందో అన్ని మీడియా సంస్థలు కూడా అదే బాధ్యత ఉంది. తప్పుగా చూపించేటువంటి బాధ్యత తీసుకోవాలి. తప్పును బయటకు రానియకుండా ఇంకొక రకమైనటువంటివి అవే మార్గదర్శకాలు, దానివల్లే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి అంశాలు పదే చూపించడం శ్రేయస్కరం కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఈ విధంగా రావు అని చెప్పి మేము ముందే ఊహించుకున్నాం. ఎందుకంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో గతంలో రాజీ పడ్డన్నటువంటి మాట అందరికీ కూడా తెలుసు. నిధులు రావు, రాష్ట్రంలో మేనిఫెస్టోలో పొందబడిన ఏ అంశాలు కూడా ప్రజలకు మేలు జరగట్లేదు, రుణాలు మాఫీ జరగట్లేదు, మహిళల పరిస్థితి బాగాలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తామని అది ఇవ్వకుండా నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇవన్నీ అంశాలపైన మాట్లాడాలా అని చెప్పి నేను ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దాన్ని రాజకీయ రంగు పులమటం, నాకే సలహాలు ఇస్తారా అని చెప్పి జగన్ గారు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేయటం. నిన్న ఎంత సౌద వాతావరణంలో అందరూ కలిసికట్టుగా మాట్లాడి ఏ రకంగా ప్రభుత్వం పైన చేసినటువంటి తప్పిదాలపైన అందరం కలిసికట్టుగా ఏ రకంగా మాట్లాడాలని చెప్తే అది మాట్లాడే పద్ధతి ప్రజల అంశాల పైన పనులేకి రాకుండా ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఎందుకు రాలేదు, వాళ్ళు పార్టీలు మారుతారు అని చెప్పి ప్రచారం చేయటం. మీటింగ్ జరగబో గంట ముందే నేను మీడియా బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా కర్నూలు జిల్లాలకు సంబంధించినటువంటి 4 శాసనసభ్యులు మాలేసుకొని పాదయాత్రలో ఉన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు సొంత జగన్ గారు మేనమామ, శివప్రసాద్ రెడ్డి గారు ఏ రకంగా మీడియాలో రోజు మాట్లాడుతున్నారు అందరికీ తెలిసిన అంశమే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అందరికీ తెలిసిన అంశమే,
సుజయ్ రంగారావు గారు, తిప్పారెడ్డి గారు విదేశాలలో ఉండడం మాట మీకు అందరికీ కూడా తెలిసిన అంశమే. కానీ అలా రాయకుండా వాళ్ళు ఏదో వెళ్ళిపోతున్నారని చెప్పేటువంటి విధానంలోనే అదే రకమైనటువంటి ప్రసారాలు చేయడం సమంజసమా? ఈ రకమైనటువంటి మాటల్ని అడ్డుకట్ట వేయటానికే ఈ రకంగా శాసనసభను అవమానిస్తారని చెప్పి నేను అందరం కూడా కలిసికట్టుగా కూర్చొని ఒక డిఫర్మేషన్ సూట్ వేయాలి, కొంతమంది ఈ రకంగా ప్రసారాలు చేస్తున్నటువంటిది తప్పు అని చెప్పి అందరం కూడా మేము డిఫర్మేషన్ సూట్ పైన చర్చించుకున్నాం. అది ముందుకు వెళ్ళాలి, కొంతమంది పైన ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా ప్రభుత్వం చెందినటువంటి అనేక రకాల విఫలమైనటువంటి మాటలు అందరూ కూడా తెలిసిన అంశాలే. ఆ ప్రభుత్వం పైన ప్రజలలో కూడా విశ్వాసం లేదు అని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఒక్క మాట గుర్తెరగాలి, సమాజంలో అందరికీ కూడా సమానమైన బాధ్యతలు ఉంటాయి. వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తించాలి. కానీ ఎంతసేపు జరుగుతున్న అంశాలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు. నేను ముందే చెప్తున్నా, ఏ ఒక్కటి పేరు నేను చెప్పదలుచుకోలేదు, కారణాలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అందరిపైన గౌరవం అయితే మాకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ మానసికంగా ఇంకొక రకంగానో వాళ్ళని వేధించాలి, అదే రకమైనటువంటి తప్పుడు వార్తలు పదే పదే ప్రసారం చేయాలి, అది తప్పని చెప్పిన దానిపైన ప్రొజెక్షన్ ఇవ్వకుండా అదే కరెక్ట్ అని చెప్పి ప్రొజెక్షన్ ఇచ్చే విధానము నేను ప్రశ్నిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కోరుతున్నాం. మేము ఎవరో 4-5 వెళ్ళిన మాత్రాన పార్టీ డిమోరలైజ్ కాదు. ప్రజల యొక్క కోసం పోరాటం ఉంటుంది, ప్రజల కోసం చేస్తున్నటువంటి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా ముందుకు పోతాం. ఎటువంటి భయాందోళనలకు గురి కాము, ఎటువంటి విశ్వసనీయత కోల్పోము, ఎటువంటి విశ్వాసము కోల్పోము. వీటన్నిటిని మేము కొరిడిగణించుకొని పేద ప్రజల తరపున అన్నిత్యం పోరాటానికి, ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికి, జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఒకటి గమనించాలి, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంత అవినీతి సొమ్మును ఎక్కడి నుంచి తెస్తున్నారు అని చెప్పేటువంటి ప్రశ్నించేటువంటి విధానాన్ని మనం మర్చిపోతున్నాం. దయవుంచి గమనించాలి, ఇది ప్రజాస్వామ్యంలో మచ్చ. ఇటువంటి రిపీట్ కాకూడదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఈ రకమైనటువంటి శిక్ష పడేలా, వాళ్ళు చేసినటువంటి తప్పును ఎత్తి చూపేలా మనం అందరం బాధ్యత తీసుకోవాలి. కానీ ఏదో ఇంకొక పార్టీని వీకెండ్ చేసేస్తూ శాసనసభ్యులు 4 లాగేస్తానో విశ్వాసాలు కోల్పు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నిజంగా చాలామంది శాసనసభ్యులు చెప్తున్నారు, పోయేటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి. మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లో, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా అందరూ అనేక మీటింగ్లో చెప్పారు రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తామని. ఈ 2 సంవత్సరాలు ఎంతమందికి తీసుకుపోయారు? ఈ పోయేటువంటి ఒక్క శాసనసభ్యులు గారు, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే వీళ్ళు నిజంగా ముందుకు తీసుకెళ్తారా అన్నది ఒక్కసారి వీళ్ళు గమనించుకోవాలి. ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? పోయినటువంటి వాళ్ళకి ఏ రకంగా వ్యతిరేకత ఉందో, పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు ఏ రకంగా నిలదీస్తున్నారో కూడా ఒకసారి గమనించాలి. ఎప్పుడు కూడా ఒక పార్టీ పైన గెలిచినటువంటి వాళ్ళం రిజైన్ చేయకుండా ఆ రకమైనటువంటి కండవాలు కప్పుకోవడం సమంజసం కాదు, అది చట్ట వ్యతిరేకమని కూడా తెలుసుకోవాలి. ఇటువంటి లోగుసం తెలిసి కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే ఈ రకమైనటువంటి ఎంకరేజ్ చేస్తే ఇంక ఎవరు ఈ సమాజాన్ని కాపాడుతారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.